హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. ఫస్ట్ వన్, సంపూర్ణేష్ బాబు న్యూ ఫిలిం మార్టిన్ లూథర్ కింగ్. సంపు నుంచి లాస్ట్గా 2019 ఇయర్లో కొబ్బరి మఠ అనే ఫిలిం అయితే వచ్చింది. సో దాని తర్వాత ఇదే రావడం. అయితే ఫ్రెండ్స్, ఇది ఒరిజినల్ కంటెంట్ అయితే కాదు. 2021 ఇయర్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మండేలా ఫిలింకి ఆఫీషియల్ రీమేక్. ఒరిజినల్లో వచ్చేసి యోగి బాబు గారు యాక్ట్ చేశారు. ఈ రీమేక్లో సంపూర్ణేష్ బాబు గారు యాక్ట్ చేశారు. సో రిలీజ్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. అక్టోబర్ 27కి థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి లేడీ డైరెక్టర్ డెబ్యూట్ పూజా అప్పన్న కొల్లూరు. నెంబర్ 2, ఎస్ఎస్ రాజమౌళి గారు డైరెక్షన్కి గ్యాప్ ఇచ్చి ఇప్పుడు ప్రొడ్యూసర్కి అయితే మారారు. రాజమౌళి ప్రెజెన్స్ నుంచి ఒక ఫిలిం అనౌన్స్మెంట్ అయితే రివీల్ అయితే అయింది. మూవీ టైటిల్ మేడ్ ఇన్ ఇండియా. ఇది బయోగ్రఫీ ఫిల్మ్గా మన ముందు తీసుకుని వస్తున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి బాలీవుడ్లో నోట్బుక్ మూవీ తీసిన డైరెక్టర్ నితిన్ కక్కర్ నుంచి ఈ ఫిలిం అయితే వస్తుంది. సో ఈ మూవీకి ప్రొడ్యూస్ చేస్తున్నది వరుణ్ గుప్తా, అలానే రాజమౌళి సన్ ఎస్ఎస్ కార్తికేయ. సో టోటల్గా ఈ మూవీ లాంగ్వేజ్ వచ్చేసి మరాఠీ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం అండ్ కన్నడ వర్షన్స్లో తీసుకుని వస్తున్నారు. సో ఫ్యూచర్లో కాస్ట్ గురించి అయితే రివీల్ అయితే చేస్తారు. నెంబర్ 3, మోహన్ లాల్ గారి అప్కమింగ్ ఫిలిం మలై కొట్టై వాలిబన్. మూవీకి సంబంధించి న్యూ పోస్టర్ అలానే రిలీజ్ అనేది అనౌన్స్ చేశారు. 2024 ఇయర్ జనవరి 25కి రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 4, లియో. కన్నడ ప్రమోషన్ స్టార్ట్ అవుతున్నట్టు మరొక న్యూ పోస్టర్ అనేది రివీల్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి హిందీకి సంబంధించి మరొక న్యూ పోస్టర్, అలానే మలయాళంకి సంబంధించి మరొక న్యూ పోస్టర్ అనేది రాబోతున్నాయి. నెంబర్ 5, బాలీవుడ్ నుంచి వస్తున్న పాన్ ఇండియా ఫిలిం గణపత్ స్టారింగ్ టైగర్ ష్రాఫ్ అండ్ కృతి సనన్. ఫ్రెండ్స్, ఈ మూవీ రిలీజ్ అనేది కన్ఫర్మ్ అయితే చేశారు. అయితే ఈ మూవీ అనేది 2 మూవీస్తో క్లాష్ కాబోతుంది. టైగర్ నాగేశ్వరరావు అలానే లియో మూవీస్తో అక్టోబర్ 20కి అయితే రిలీజ్ చేయబోతున్నారు పాన్ ఇండియా లెవెల్లో. నెంబర్ 6, లవ్ టుడే మూవీ యాక్టర్ అండ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథ్. సో ఇతను హీరోగా, డైరెక్టర్గా విఘ్నేష్ శివన్. సో ఇలా కాంబోలో ఒక ఫిలిం అనేది రాబోతుంది. ఈ మూవీకి ప్రొడక్షన్ బ్యానర్ వచ్చేసి RTFI కమల్ హాసన్ గారిది. మూవీకి మ్యూజిక్ వచ్చేసి అనిరుద్ధ్ గారు అయితే అందిస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ అనేది త్వరలోనే స్టార్ట్ అయితే కానుంది. నెంబర్ 7, త్రిషా లీడర్లో వస్తున్న థ్రిల్లర్ డ్రామా ఫిలిం ది రోడ్. మూవీకి సంబంధించి ఆఫీషియల్ ట్రయలర్ వచ్చేసి సెప్టెంబర్ 21కి రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 8, ప్రభాస్ గారి ఫిలిం సలార్. ఫ్రెండ్స్, మనకి మూవీ పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఇప్పుడల్లా మూవీ నుంచి అప్డేట్స్ అనేవి రావు. లైక్ ఫస్ట్ సింగిల్ అండ్ అలానే మనకి ఆఫీషియల్ ట్రయలర్ అయితే రావాల్సిందే ఉన్నది. అది మనకి సెప్టెంబర్ 28కి రిలీజ్ అయి ఉంటాయి. ఈ అప్డేట్స్ ఈ పాటికి వచ్చేసి ఉండేవి. సో మనకి మూవీ పోస్ట్ పోన్ అయింది కాబట్టి అప్డేట్స్ అనేవి లేట్ అయితే అవుతున్నాయి. సో ఫస్ట్ సింగిల్ అండ్ ఆఫీషియల్ ట్రైలర్ సో మనం ఫైనల్గా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ మంత్ వచ్చేసి ప్రభాస్ గారి బర్త్డే అయితే ఉంది, అక్టోబర్ 23rd. సో బర్త్డే స్పెషల్గా ఏమైనా ఆఫీషియల్ ట్రైలర్ లేకుంటే ఫస్ట్ సింగిల్ అనేది ప్లాన్ చేయవచ్చు. చూద్దాం ప్రభాస్ గారి బర్త్డేకి ఏం అప్డేట్ వస్తుందో, ట్రైలర్ ఆర్ ఫస్ట్ సింగిల్. నెంబర్ 9, లియో. ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి తమిళ్ అలానే హిందీ వర్షన్స్ ఐమాక్స్ ప్రింట్ అనేది కన్ఫర్మ్ చేశారు. నెంబర్ 10, మార్క్ యాంటోనీ. మూవీ రిలీజ్ అయ్యి టుడేకి 5 డేస్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి 4 డేస్కి వచ్చిన వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వచ్చేసి 50 CR వరకు రావడం జరిగింది. సో 50 CR క్లబ్లో ఈ మూవీ అయితే జాయిన్ అయితే అయింది. ఈ వీక్ ఎండ్ లోపల 100 CR క్లబ్లో జాయిన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. నెంబర్ 11, మనీ హిస్ట్కి స్పిన్ ఆఫ్గా వస్తున్న సిరీస్ బెర్లిన్. ఇందులో మనకి బెర్లిన్ క్యారెక్టర్కి సంబంధించి స్టోరీ అయితే ఉంటుంది. ఒక న్యూ టీజర్ అయితే రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోతే చూడండి. ఇందులో మనకి టోటల్గా 8 ఎపిసోడ్స్ అయితే తీసుకుని వస్తున్నారు. ప్రీమియర్ వచ్చేసి ఈ సిరీస్ డిసెంబర్ 29కి ఉంటుంది. స్పానిష్తో పాటు ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ వర్షన్స్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 12, శివరాజ్ కుమార్ గారి అప్కమింగ్ ఫిలిం గోస్ట్. మూవీకి సంబంధించి సెప్టెంబర్ 22 మార్నింగ్ 11 AM ఒక అప్డేట్ అనేది రివీల్ చేయబోతున్నారు. ఇది ఫస్ట్ సింగిల్ కాదంట, అలానే BGM కూడా కాదంట. సో సంథింగ్ ఏదో స్పెషలే ఉండబోతుంది, చూద్దాం.
నెంబర్ 13 మహేష్ బాబు గారి ఫిలిం గుంటూరు కారం ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్లో వచ్చేసి మూవీకి సంబంధించి మెయిన్ సీన్స్ అనేవి షూట్ చేస్తున్నారు. షూటింగ్ వచ్చేసి హైదరాబాద్ బంజారా హిల్స్లో జరుగుతుంది. నెంబర్ 14 భగవత్ కేసరి టుడే నుంచి ఈ మూవీ రిలీజ్ అవడానికి ఇంకా 30 డేస్ వరకు అయితే ఉంది. అయితే ఫ్రెండ్స్ ఈ మూవీకి సంబంధించి ఫైనల్ ప్యాచ్ వర్క్ షూటింగ్ వర్క్ వచ్చేసి రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. సో అక్కడ కొన్ని సీన్స్ అనేవి షూట్ అయితే చేస్తున్నారు. నెంబర్ 15 ది హంగర్ గేమ్స్ న్యూ పార్ట్కి సంబంధించి కొన్ని స్టిల్స్ అనేవి రివీల్ చేశారు. ఇందులో కూడా మనకి డెడ్లీ గేమ్ వరల్డ్ అయితే ఉంటుంది. తెలిసిందే కదా ప్రీవియస్ పార్ట్స్ అనేవి ఎలా ఉంటాయో. సో ప్రీవియస్ పార్ట్స్ అయితే బ్లాక్ బస్టర్. ఈ అప్కమింగ్ పార్ట్ అనేది ఎంత మాత్రం ఉంటుందో చూడాలి. మరి మనకి థియేటర్స్లో నవంబర్ 17కి రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు వర్షన్ కూడా ఉంది. నెంబర్ 16 నాగచైతన్య గారి 23rd ఫిలిం డైరెక్టర్ చందు మొండేటి. ఇందులో మనకి నాగచైతన్య గారు ఫిషర్మ్యాన్ లుక్లో కనబడబోతున్నారు. మూవీలో ఫీమేల్ లీడ్లో వచ్చేసి సాయి పల్లవిని తీసుకున్నారు. ప్రొడక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అయితే అయింది. చందు మొండేటి గారు నాగచైతన్య గారికి ఇది హిట్ అందియాలి. నాగచైతన్య గారి నుంచి ప్రీవియస్గా వచ్చిన ట్యాంకీ మూవీ కానీ అలానే కస్టడీ మూవీ కానీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. సో ఈ అప్కమింగ్ ఫిలిం ఎంత మాత్రం ఉంటుందో చూడాలి. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఫ్యూచర్లో మనకి 2024 ఇయర్లో రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 17 రామ్ పోతినేని అప్కమింగ్ ఫిలిం డబుల్ స్మార్ట్. సో ఈ మూవీలో ఇంకా హీరోయిన్ ఎవరు అనేది కన్ఫర్మ్ అయితే కాలేదు. సో లేటెస్ట్గా మరొక న్యూస్ అయితే వచ్చింది. అదేంటంటే బాలీవుడ్ యాక్ట్రెస్ సారా అలీ ఖాన్. సో తిను మీకు తెలుసు కదా, తిన్ని ఇందులో హీరోయిన్గా తీసుకోబోతున్నారంట. ఇది ఇంకా అఫీషియల్ అయితే కాదు. వెయిట్ ఫర్ అఫీషియల్ అనౌన్స్మెంట్. నెంబర్ 18 మార్వెల్ స్టూడియోస్ వారు లెగో అవెంజర్స్ రెడ్ కోడ్ అని చెప్పేసి ఒక అప్డేట్ పోస్టర్ అనేది రివీల్ చేశారు. సంథింగ్ స్పెషల్ అయితే ఇందులో ఉండబోతుందంట. లైక్ ఇది మూవీనో లేకుంటే వెబ్ సిరీస్నో. ఈ కంటెంట్ని మనకి అక్టోబర్ 17కి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రీమియర్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 19 ఈ 2023 ఇయర్లో వచ్చిన బ్లాక్ బస్టర్ ఫిలిం డాడా స్టారింగ్ కెవిన్ అండ్ అపర్ణ దాస్. సో ఫైనల్గా మన తెలుగు ఆడియన్స్ వెయిట్ చేసిన టైం అయితే వచ్చేసింది. తెలుగు వర్షన్కి సంబంధించి ఈ మూవీ తెలుగు వర్షన్లో మనకి రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు టైటిల్ పాప. అయితే మనకి ఈ మూవీ డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రావడం లేదు, థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. దానికి సంబంధించి ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేశారు. అతి త్వరలో మనకి తెలుగు వర్షన్ అనేది థియేటర్స్లో రిలీజ్ కానుంది. నెంబర్ 20 డెవిల్ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ అనేది రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోయి ఉంటే లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తున్నాను. నెంబర్ 21 రూల్స్ రంజన్ మూవీ నుంచి మరొక లిరికల్ వీడియో సాంగ్ అనేది రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోయి ఉంటే లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.